రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించినట్లే సింగరేణి ఎన్నికల్లో కార్మికులు ఐఎన్టీయూసీని గెలిపిస్తారని అన్నారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వం పరంగా సిపిఐతో కలిసే ఉంటామని అన్నారు. కానీ యూనియన్ పరంగా వేరే ఉంటామని అన్నారు. ఇక తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు 40,000 ఉద్యోగాలు కల్పిస్తారని మరోసారి గుర్తు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయిస్తామని అన్నారు. చెన్నూరు సెగ్మెంట్లో చాలా వనరులు ఉన్నాయన్నారు. అన్నింటినీ ఉపయోగిస్తామన్నారు. డిఎంఎఫ్టీ నిధుల్ని ప్రభావిత ప్రాంతాలకే ఖర్చు చేస్తామని చెన్నూరులో మాట్లాడారు ఎమ్మెల్యే వివేక్. లక్ష ఉద్యోగాలు కాపాడిన వెంకటస్వామి గారు బిఐఎఫ్ఆర్ నుంచి తొలగించి ఈ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. 62,000 ఉద్యోగాలు ఏదైతే ఉండనో దాన్ని 39,000 ఉద్యోగాలు ఈరోజు సింగరేణి సంస్థలో నడుస్తున్నాయి. అంటే సుమారు 23,000 ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం జరిగింది. సింగరేణి సంస్థ ఒక లాభాల సంస్థ. ఆ లాభాలు ఏదైతే ఉన్నదో 1,000 కోట్ల రూపాయలు లాభం ఉంది. ఈ 1,000 కోట్ల రూపాయలు సరిగా వినియోగించుకొని కొత్త గనులు తీసుకొస్తే అక్కడ ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉండేది. పోయిన 10 సంవత్సరాలలో ఈ దేశంలోనే బొగ్గు తక్కువన్నది, బొగ్గు ఉత్పత్తి తక్కువన్నది, థర్మల్ పవర్ అవసరము. దీంట్లో థర్మల్ పవర్లో ఇంకా ఎక్కువ బొగ్గు అవసరం ఉన్నది అని చెప్పి ఆ ముందు ఆలోచనతో ఏదైతే కేంద్ర మంత్రివర్గము రాష్ట్రానికి మీకు కొత్త గనులు ఏమైనా స్టేట్ అండర్టేకింగ్స్కి అవసరం ఉంటే మేము మీకు టెండర్ లేకుండా శాంక్షన్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి నిద్రపోయినప్పుడు ఆ రోజులలో కేసీఆర్ గారు ప్రగతి భవన్లో నిద్రపోతే మళ్ళా ఈ రాష్ట్రానికి ఏది మంచిది, ఈ సింగరేణి సంస్థకి ఏది మంచిది ఆలోచించే సమయం లేదు ముఖ్యమంత్రికి. ఈ 3 కొత్త గనులు తీసుకురావడము ఈ ప్రాంత ప్రజలకు మంచిది. సుమారు 5,000 ఉద్యోగాలు ఈ కొత్త మైన్స్ ఓపెన్ చేస్తే 5,000 డైరెక్ట్ జాబ్స్, ఇంకొక 5,000 ఇండైరెక్ట్ జాబ్స్ కల్పించే అవకాశము ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కోల్పోవడం జరిగింది. సింగరేణి సంస్థలో మన బొగ్గు ఇంత సింగరేణి భూమి ఉన్నది, ఈ గోదావరి నీళ్లు పక్కనే ఉంది, నీళ్ళ కరువు లేదు. సింగరేణి సంస్థకు నిధులు కరువు లేదు, సింగరేణి సంస్థకు భూమి కరువు లేదు. సింగరేణి సంస్థ ఈజీలీ 850 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడితే ఈరోజు సింగరేణి సంస్థ లాభాలు పెరిగేటి. నేను స్థానికులకు 80% ఉద్యోగాలు కల్పించమని చెప్పి నేను కోరడం జరిగింది. సో నేను ఏదైతే మాట ఇచ్చినానో దాని ప్రకారంగా ఈ ప్రాజెక్ట్స్ తీసుకురావడము, ఈ ప్రాజెక్ట్స్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయడము ఈ ప్రాంత ప్రజలకు మంచిది. నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఒకటి మందమరిలో, ఇంకోటి జైపూర్ పవర్ ప్లాంట్ దగ్గర ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు స్కిల్స్ నేర్పించి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా ఇక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడనే ట్రైనింగ్ చేసి వీళ్ళకు ఇక్కడ ఉపాధి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కల్పించే ప్రయత్నము నేను ఆల్రెడీ ప్రారంభం చేసినాను. వీళ్ళందరికీ కూడా ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు కల్పించే అవకాశం దాని ద్వారా